నమస్తే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ జే వ్లాగ్స్. ఈరోజు కంప్లీట్ వ్లాగ్ అంటే లెందీ వ్లాగ్ తీయడం నాకు కుదరలేదండి. ఇట్స్ జస్ట్ అ మినీ వ్లాగ్, ఎందుకంటే వర్క్ స్కెడ్యూల్ వల్ల నాకు కుదరలేదు. సో నాకు ఎంతవరకు అయిందో నేను అంతవరకు చూపించగలిగాను. ఈరోజు స్కెడ్యూల్ అంతా చాలా టైట్ అండి, ఎందుకంటే చాలా హరీగా తినేసి మేము మళ్ళీ క్లయింట్ దగ్గరికి వెళ్ళి 2 లుక్స్ కంప్లీట్ చేయాలి. ఒకటి హల్దీ లంచ్కి, ఇంకొకటి ఈవినింగ్ ముహూర్తంకి అనమాట. సో మేము హల్దీ లంచ్ అయితే చేసేసాము. దాని తర్వాత నేను వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా సరే టైం కుదరలేదు. ఆల్మోస్ట్ 7:30 అయ్యింది మేము బయటకు వచ్చినప్పటికీ. సో కంప్లీట్ డే అంతా మేము అక్కడే స్పెండ్ చేయడం వల్ల నేను వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను. సో వర్క్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. వ్లాగ్ తీయడం అవ్వకపోయినా సరే ఫైనలీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకో ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాము. జయ వచ్చి పిక్ చేసుకున్నారు నన్ను. సో ఆ ఫ్రెండ్ని ఎప్పటి నుంచో కలవాలని అనుకుంటున్నాం, కానీ తనకి ఏదైనా పని పడడం, మాకు ఏదైనా పని పడడం, సో జనరల్గా బిజీ ఉండడం వల్ల అవ్వలేదు. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడే కలవడం అనమాట. సో తనతో కొంచెం టైం స్పెండ్ చేసి మాట్లాడి వెళ్దామని చెప్పి బీచ్ రోడ్ వచ్చాము. ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారో తెలియట్లేదు. అదా నువ్వా? సో కొంతసేపు వాకింగ్ చేసిన తర్వాత మేము బీచ్కి వెళ్ళాము. బీచ్లో కూర్చొని కాసేపు బీచ్ చూస్తూ మాట్లాడుకుందామని వెళ్ళి కూర్చొని మా కష్ట సుఖాలన్నీ షేర్ చేసుకున్నాం అనమాట. దాని తర్వాత అస్మా వెళ్ళిపోయింది, నేను కూడా వెళ్ళిపోయాను ఇంటికి. అదంతా షూట్ చేయడం నాకు కుదరలేదు, ఎందుకంటే మేము కొన్నిసార్లు వ్లాగ్ చేస్తున్నామని మర్చిపోతున్నాం అనమాట. క్లిప్స్ అవి మాకు గుర్తుండట్లేదు, అంటే ఇది తీయాలి అని. ఎందుకంటే కొత్తగా పెట్టాం కదా, సో దానివల్ల కొన్ని మర్చిపోతున్నాం, అందుకని తీయలేకపోతున్నాం అనమాట. జయదీప్ నన్ను డ్రాప్ చేశారు. బూచోడు అనుకుని భయపడొద్దు, తను డస్ట్ పడకుండా హ్యాంకీస్ అలా కట్టుకుంటారనమాట. సో ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి నేను వ్లాగ్ని అయితే ఎండ్ చేశాను, బికాస్ చాలా టైర్డ్ అయిపోయాను కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ వీ లవ్ యూ ఆల్. కీప్ సపోర్టింగ్ అస్.